ఇవాళ మన గెస్ట్ ఎవరో తెలుసా? మల్లిక్ తేజ మామ. అవు మామ, మరి అత్తమ్మ ఎప్పుడైనా వంట చేపిస్తా నీతోటి. నువ్వు ఒక సాంగ్ వాడినా చూసినావానే, ఆ సాంగ్ అంటే నాకు బాగా ఇష్టమే. మీరు ఎక్కడికి వెళ్ళి సేకరించారు, అసలు ఎట్లా మీకు ఆ తాట వచ్చింది, అది ఏంది? ఉన్నది ఉన్నట్టు చేసుడు గొప్పగా, దానికి ఒకటి మన జీవితాన్ని కూడా దానికి అందియాలి. మీ అమ్మనైనా నాన్ననైనా మీ తాతనైనా ఓలన్నా ఇట్లా పాటలు పాడేటోళ్ళు అసలు ఎట్లా అబ్బింది నీకు? చిన్నప్పటికెళ్ళి తననే చదువుకున్నాను నేను. ఈ భుజం మీద ఎత్తుకుని నాకు ఊహ తెలిసిన టైంలో కూడా ఈ భుజం మీదనే ఉన్నా నేను. ఎన్ని సాంగ్స్ పాడి ఉంటావు, ఇంకెన్ని వచ్చేటివి ఉన్నాయి? ఇప్పటికి నేను అంటే రీల్ క్యాసెట్ల నుంచి ఇప్పుడు లెక్క పెట్టుకుంటే ఒక మొట్టమొదలు అసలు సినిమాల దిక్కే ప్రయత్నం చేసిన. ఈ ఫోకు నేను రాయకపోదు మొట్టమొదలు. ఇలా రాసేవాళ్ళ ఇవాళ ఏంటిదంటే సువి సువన్నెల్లారా సువన్నెల్లారా ఓ సువన్నెల్లారా సువాని పాడారమ్మ శ్రీరాములారా ఓ రఘురాములారా అట్లట్లా ఓ ఏటి ఆవులెవ్వరియో ఆ గోవులెవ్వరియో ఆవులా మీ పేటి బాలుడెవ్వరు. అన్న చికెన్ అంటే ఇష్టమేనా నీకు? చికెన్ అంటే భూమి మీద ఇష్టం లేని ఉంటారా తమ్ముడు? అంతే అట. సరే కానీ మామ ఇంకోటి చెప్పాలి నీకు. ఇవాళ ఏం చికెనో తెలుసా నీకు? ఏంటి మా ఏమంటారు? కడాయి చికెన్, అదే స్పెషల్. అబ్బా మామ నిజంగా ఇగో నేను చాలాసార్లు మీ వీడియోలు చూసాను నేను. ఎప్పుడు మీరే చికెన్ అనుకోడు, మీరే చేపలు అనుకున్నాడు, మీరే అన్ని అనుకోడు. ఒక్కసారి అన్న వీళ్ళతో కలిసి తినాలని నాకు ఉండే. ఇలా కడాయి చికెన్ అండి తినిపిస్తుడు మామ. మరి వీళ్ళతో పాటు నేను జాయిన్ అయ్యి మరి ఆ టేస్ట్ నేను కూడా ఎట్లుండదు ఉంటే మంచిగా అని చెప్పి మంచిగా కూడా మంచిగా మళ్ళీ అనిపించుకుంటాను. ఓకే, అందరికి నమస్తే, వెల్కమ్ టు అంజి మామ ఛానల్. ఇవాళ మన గెస్ట్ ఎవరో తెలుసా? మల్లిక్ తేజ మామ. నమస్తే అంజి మామ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఏం మామ ఎట్లున్నావు? మంచిగా ఉండండి మామ, బాగున్నా. సో మేమైతే కిరాకున్నాం. ఇవాళ ఏంటిదంటే కడాయి చికెన్, వెరైటీగా ఉండాలని కడాయి చికెన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్ కడాయి కావాలి. తర్వాత 3 కిలోల చికెన్ తీసుకున్నాం. తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత ఇవి ఏమంటారు అంటే ఇది తెలుసా క్యాప్సికమ్, కూర మిర్చి, తర్వాత టమాటాలు, అల్లం, జీలకర్ర, కాజు, యాలకులు, లవంగాలు, కొన్ని 4 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎర్రమిర్చి మామ గద్దలు చెప్పారు కనబడుతున్నాయి కానీ ఎండుమిర్చి, పెరుగు, బగారాకు, కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు, ఇక కారం. అవు మామ, మరి అత్తమ్మ ఎప్పుడైనా వంట చేపిస్తా నీతోటి? ఎప్పుడైతే ఏపీలే కానీ లగ్గం కాకుండా వండుకున్నా కానీ తర్వాత ఎప్పుడు అండే అవసరం రాలేదు. ఇంటికాడ అసలు అండలే? అండలే. మరి కూరగాయలంటే అప్పుడప్పుడు అంటే నేను ఎప్పుడంటే ఇంటికాడ లేనప్పుడు మా వండుకుంటా. బయట తిండి ఎక్కువ తిన వండుకుంటా. వాళ్ళు ఉన్నప్పుడైతే ఎప్పుడైతే అండలే. ఇప్పటికి చికెన్ ఎప్పుడు అండలే, వాళ్ళే అండి పెడతారు. చికెన్ మంచిగా అంటుతా అంటే ఇక నువ్వే అండుతుంది, అవకాశం రాలేదు నాకు. నువ్వు ఎప్పుడైనా షూటింగ్ కట్టి బయటకు వేస్తావు కదా, మరి ఇంటికాడ అత్తమ్మ నీకు పోయి ఎప్పుడు రాత్రి వేస్తావు నువ్వు హైదరాబాద్ పోయి. మన షూటింగ్ వాళ్ళకేమో అత్తడి పంటడు తిని అని అనుకుంటారు. మరి రాత్రి వచ్చేలా వాళ్ళు పడుకుంటారు. సల్దబ్బుల్లో ఉంటే తింటావా? అనుకుంటాను ఎందుకు మామ అట్లా రాత్రి ఇబ్బంది పెట్టద్దు కదా. ఎందుకు ఇబ్బంది పెట్టద్దు? లేతారా? లేతారు. ఫోన్ చేస్తా కరిమేర రంగా నాకు అందరు చెప్తారు నువ్వే అంటుతావు ఇంట్లో అని చెప్తారు అందరు. నీకు చెప్పిర్రే ఏ అంతే అంతే. సరే ఇంట్లో అన్ని పనులు చేస్తారు కానీ వంట చేస్తున్నా చెప్పుకుంటారు ఒకటి. సరే అయ్యో నీకేం తెలుసు, లగ్గం అయితే ఏర్పడుతుంది నీకు వచ్చిన వాళ్ళే. లగ్గం అయినాక మేమన్నా చికెన్ అడుగుతున్నాం అప్పుడప్పుడు, కానీ నువ్వు ఆగిలుడుచుడు కాడికెళ్ళి అలుకుదల్లుడు కాడికెళ్ళి భార్య బట్టలు కూడా విడాల్సి వస్తుంది. నువ్వు ఫ్రెండ్ అదే నడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఆడోళ్ళు మన మొగోళ్ళు డాన్సులు చేస్తే ఆడోళ్ళు నిలబడి ఇట్లా చూసేది. ఇప్పుడు ఆడోళ్ళు డాన్సులు చేస్తే మొగోళ్ళకి ఇట్లా నిలబడి చూస్తారు. నిజంగానే మీ ట్రెండ్కి వచ్చేసరికి ఇప్పుడు అట్లా అవుతుంది. ఇప్పుడు మేము ఒక చికెన్ ఆడతామే, మా జనరేషన్ చికెన్ అండి. నీ జనరేషన్ లో మొత్తం పనులు చేసుడే. నువ్వు అల్లం పొట్టు దిగో, మా టమాటాలు పోయి. టమాటాలు కొత్తున్నాం మామ. టమాటాలు ఎడ తెచ్చినాయి మామ? ఎంత కిలో? టమాటాలు 40 రూపాయల కిలో. 5 ఎక్కువ తీసుకుంటే నీకు 5 రూపాయలు ఎక్కువ? 35 నిన్న తెచ్చిన. 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. రైతునే తీయలేవు, రైతులకు 10 రూపాయలు ఇస్తే కాదు మామ. నువ్వు అంటే అంజమామ అంటే ఫేమస్ కదా, 5 రూపాయలు అడుగు ఇత్తడి అన్నట్టు వాళ్ళు ఎక్కువ చెప్తారు, నువ్వు అడగవు. అయితే మామ నేను మార్కెట్కి అయినా అనుకో, అంతకన్నా ముందు గిది ఎంత అమ్మా, గిది తక్కువ ఇవ్వవా, 20 రూపాయలు అంటే ఇంకా 5 రూపాయలు ఇవ్వవా, ఇప్పుడు అంటలేను. ఎందుకంటే చెప్పన్నా, పాపం వాళ్ళు కష్టపడి వండించి వస్తారు కదా, వాళ్ళు 10 రూపాయలు అంటే 10 రూపాయలు, 20 రూపాయలు అంటే 20 రూపాయలు ఇవ్వాలి మామ. రైతులకు ఖచ్చితంగా ఇవ్వాలి. మనం వేరే కాడనే ఇప్పుడు భార్యల కంటే అది వేరు, కానీ రైతులకు ఇవ్వాలి మామ. వాస్తవం. ఇప్పుడు మనం చెప్పుల షాపులకు పోతాం, 500 అంటే 500 పెట్టేస్తాం. అదే పాపం వేరే ఇప్పుడు అంగిలకు పోతాం, బట్టలకు పోతాం, ఎన్నింటని పెట్టేస్తాం. కానీ పాపం వీళ్ళ దగ్గర మనము బాగా అడుగుతాం, కొసురుతాం అంతా. మస్తు కట్ చేస్తున్నావు కానీ ఇక్కడ మస్తు పని చేసేటట్టున్నావు కానీ. తెలిసిపోయిందా? నిజం తెలిసిపోయిందా? చెయ్యని అబద్ధం ఆడినంత మాత్రాన పనిలో తెలిసిపోతుంటావు అంతే. అరే
$1200 రాయిరెడ్డి. వేరే లెవెల్ ఉంది అది. థ్యాంక్ యూ అందరూ అసలు సూపర్ అంటే సూపర్ ఉందని కామెంట్లు పెడుతురు. అవును తమ్ముడు, ప్రజలు మంచిగా ఆదరించిండ్రు. మామ మామ నువ్వు ఒక సాంగ్ పాడినా చూసినావానే, నువ్వు దుబాయ్లో పని చేస్తావు సువి సువి అన్నారా, మామ ఆ సాంగ్ అంటే నాకు బాగా ఇష్టమే. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను దుబాయ్ పోయినప్పుడు, ఇరాక్ పోయినా నేను. మీరు వేయండిరా. నేను పోయినా, నేను 3 సంవత్సరాలు ఉన్నా. అప్పుడు యాదికి వచ్చింది నాకు అది. మామ అంటే అప్పటి జీవితం యాదకి అప్పటి జీవితం యాదికి వచ్చింది నువ్వు సాంగ్ పాడితే. థ్యాంక్ యూ మామ. ఆ పాటకు నాకు కూడా మంచి పేరు వచ్చింది మామ. అది మనం మొన్న దుబాయ్ పోయినప్పుడు కూడా కావాలని పాడిపించుకున్నారు, మళ్ళీ పాడితే కూడా కేకలు బాగా పెట్టారు మంచిగా అక్కడ. అంటే నాకు మళ్ళీ మన ఇక్కడిది గుర్తొచ్చింది, ఇక్కడ మట్టి. ఒకసారి ఆ సాంగ్ పాడే. సువి సువన్నెల్లారా సువన్నెల్లారా ఓ సువన్నెల్లారా, సువాని పాడారమ్మ శ్రీరాములారా ఓ రఘురాములారా, అట్లట్లా ఓ ఏటి ఆవులెవ్వరియో ఆ గోవులెవ్వరియో, ఆవుల మేపేటి బాలుడెవ్వారో సిన్ని బాలుడెవ్వారో, రగరగా మండేటి రంబల్ల రాజ్యం ఇది రంబల్ల రాజ్యం, వనవాస మెల్లిన రామయ్య కష్టం ఈడ రామయ్య కష్టం, ఊరు మీదికే కొట్టుకుంటుంది ఉన్నొక్క పానం నా ఉన్నొక్క పానం, మన మట్టినే విడిసుండాలేను కడుతున్న పయనం నేను కడుతున్న పయనం, కడుతున్న పయనం నేను కడుతున్న పయనం. ఇది గల్ఫ్లో అంటే మా ఊర్లో కూడా బాగా మంది పెట్టారు మామ. నేను చిన్నప్పుడు ఇవన్నీ చూస్తుంటే కష్టాలు. వాస్తవానికి ఈ పాట ఏంటంటే ఇది ఒగ్గు కథలకి వెళ్ళి పుట్టినటువంటి బాణి ఇది. దానికి నేను ఈ గల్ఫ్ అన్నల కష్టాలని జోడించి పాడేసరికల్లా, గల్ఫ్ అన్నలు ఇక మన ఏరియాలో బాగుంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ కష్టపడలు కానీ బాగా ఓన్ చేసుకున్నారు. ఇక నన్ను నా పాటలు మన ఛానల్ని ఓన్ చేసుకొని, అంటే ఇది మా బాధ మా కష్టం అని చెప్పి బాగా మంది ఫోన్లు చేశారు, ఏడ్చారు కొంతమంది అయితే. అప్పుడు నాకు అసొంటప్పుడు మనం గెలిచాం అనిపిస్తుంది ఇట్లా. నిజంగా మామ, నువ్వు ఆ సాంగ్ పాడినప్పుడు నేను ఒకప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు ఇరాక్లో ఉన్నా, నేను కూడా బాధితుడిని. సో అప్పుడు ఏం చేయాలని అర్థం కాక ఇక్కడ వ్యవసాయం, ఇప్పుడు వాటర్ లేక బాగా ఇబ్బంది పడి నేను కూడా పోయినా. ఆ సాంగ్ విన్నప్పుడు నాకు పాత రోజులైతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చినారు. నేను ఆడికి ఏనా కానీ నేను ఓన్లీ సెత్తనే ఆడి ఉంటుండే, నా మనసు మొత్తం మా ఊరు వినే ఉంటుండే. అంటే నాకు ఇప్పటికి కూడా ఊరంటే నాకు బాగా ఇష్టమే. అది ఎందుకో ఏమో తెలియదు కానీ మాడకట్ట అన్న ఊరన్న నాకు ఎప్పుడు బాగా ఇష్టం, కళ్ళకు కట్టినట్టు. అది నాకు చాలా బాగా నచ్చింది మామ. థ్యాంక్ యూ మామ. నాకు అదే ఇక్కడ ఇప్పుడు ఒక భార్య ఇక్కడ, పిల్లలు ఇక్కడ, భర్త అక్కడ, కేవలం డబ్బులు అంటే బతకడం కోసం ఆ ఎడబాటు నిజంగా అది వర్ణించలేంది. కాబట్టి నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా కాబట్టి నేను ఆ చరణాన్ని అందులో యాడ్ చేసినందుకు నాకు మంచి తృప్తి. అంటే హిట్ విషయము అనేది మనకు అప్పటి మనం హిట్ అవుతుంది మర్చిపోతాం మామ, సంతృప్తి ఉంటుంది కదా, జీవితాంతం ఉంటుంది అది. అదొకటి గొప్ప. అదొకటి మామ. ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడికి వెళ్ళి సేకరించారు, అసలు ఎట్లా మీకు ఆ తాట వచ్చింది, అది ఏంది? ఈ పాట ఒగ్గోలు పడతారు మామ. మనం పట్టణాలు వేసుకున్నప్పుడు బియ్యం సుంకు పట్టేటప్పుడు వాళ్ళు ఎట్లా పడతారంటే సువి సువన్నెలారా 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 సువా అని పాడడం, అందులో ఇవన్నీ వస్తాయి అనమాట. ఈ అట్లా పోయేటి ఆవులు ఎవరు ఏ గోవులు లేవు. అందులోకెళ్ళి నేను ఈ పాటను మొత్తం తీసుకొని ఇది ఒక్క చరణాన్ని నేను రాసిన అన్నట్టు. ఇది రగరగా మండేటి రంబల్ల రాజ్యం అని ఆ దుబాయ్ గల్ఫ్ కార్మికులకు నేను అటాచ్ చేసిన ఈ పాటని మన జీవితాలని. ఇదంతా ఒకవైపు ఉంటుంది, దాన్ని గల్ఫ్ కార్మికులకు అటాచ్ చేసి అనేటువంటి కాన్సెప్ట్ నేను అంటే ఉన్నట్టు చేసుడు గొప్పగా. దానికి ఒకటి మన జీవితాన్ని కూడా దానికి అందియాలి అంటే అటాచ్ చేయాలి మన జీవితాన్ని. అంటే మన జీవన విధానం మన తెలంగాణలో మన ఊర్లలో ఏంటిది మెయిన్ కష్టం గల్ఫ్ కార్మికులు, దాన్ని ఒకటి అటాచ్ చేసేది. ఆ పాట అప్పుడు ఏమవుతుందంటే జానపదం కాస్త సామాజిక ఇతివృత్తం అవుతుంది. అందుకని ఒక జీవితాన్ని చూపించాలని అందులో ఆ చరణం యాడ్ చేసి, వీడియోలో కూడా గల్ఫ్ కార్మికులు, ఇక్కడ మహిళా రైతు ఇక్కడ కష్టపడుతుంటుంది, ఇక్కడ గిట్టుబాటు కాక అతను దుబాయ్ మస్కట్ గల్ఫ్ దేశం వెళ్తాడు, మళ్ళీ తిరిగి అక్కడ కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎదురయ్యేసరికి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ పని చేసుకుందామని వచ్చుడు అనేది ఒక సెంటిమెంట్ చిన్నగా అటాచ్ చేసినట్టు. ఇప్పుడు మీ అమ్మనైనా నాన్ననైనా మీ తాతనైనా ఓలన్నా ఇట్లా పాటలు పాడేటోళ్ళు అసలు ఎట్లా అబ్బింది నీకు? తాత పాడేటోడు అంటే అమ్మోళ్ళ నాన్న, మీ అమ్మోళ్ళ నాన్న చిన్నప్పుడు అక్కడికే వచ్చింది. తాతదే జీవితం అంతా తాతదే ఇది. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నామా, గీనే మా తాత ఉంటాడు నాకు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నా కోణంలో. అంటే మా తాత ఎప్పుడు నా ఎంబడి జర్నీ ఉంటుంది అన్నట్టు. చిన్నప్పటికెళ్ళి తననే చదువుకున్నాను నన్ను, ఈ భుజం మీద ఎత్తుకుని. నాకు ఊహ తెలిసిన టైంలో కూడా ఈ భుజం మీదనే ఉన్నా నేను. అట్లా తన మేకలు గొర్రెలు మేపేటోడు. ఇక ఈ చిన్నప్పుడు సాత్రాలు
తర్వాత ఈ పాటలు పాడుతుండే నేర్పిస్తా అంటే అట్లా చూసి నేను కూడా ఆదివారం మేకలకు పోతుంటాయి గుట్టకు పోయినప్పుడల్లా మా తాత పాడుతుంటే విని అవి ఇవి నేర్చుకున్నట్లా. ఎన్ని సాంగ్స్ పాడి ఉంటావు, ఇంకెన్ని వచ్చేటివి ఉన్నాయి? ఇప్పటికి నేను అంటే రీల్ క్యాసెట్ల నుంచి ఇప్పుడు లెక్క పెట్టుకుంటే ఒక 2000 మీదనే పాడాను నేను, రాసిన పాడు రాసుడు అన్ని కలిసి 2000 మీదనే. ఈ యూట్యూబ్లో అంటే ఉంటాయి, యూట్యూబ్లో ఒక 200 300 అట్లా ఉంటాయి. నేను లెక్క పెట్టలే ఎంత చేసుకుంటా పని చేసుకుంటా పోయినా. ఓకే ఓకే. ముందు కూడా వస్తాయి మా ఇంకేం, నేను బతుకున్న రోజు ఖచ్చితంగా పాటలే పాడతా. ఇక అంతేగా మనం నేను యూట్యూబ్ చేసుకుంటూనే ఉంటాయి అవే. యూట్యూబ్ కాకపోతే రేపు ఇంకో ట్యూబ్ వస్తుంది, ఇక ఏదో ఒకటి వేదిక మారుతుంది, పాట మారదు అంతే, మన కలెక్ట్ పోతుంది. ఇప్పుడు నేను కూడా అన్ని అడుగుతున్నావు, మొత్తం అడుగుతున్నాను, అన్ని తవ్వి తీస్తున్నావు కదా, మరి నిన్ను నేనేం అడగద్దా? ఇక ఏదన్నా అడిగి నీ ఛానల్ అయితే నువ్వే అడుగుతావు, నేను ఓపెన్ ఉంటా అంతే. నువ్వు ఇరాక్ పోయినని చెప్పిన ఇంతకుముందు, ఇరాక్ పోయిన మనిషివి ఇప్పుడు ఈ కళ ఎందుకు వచ్చింది, ఇంతమంది అభిమానులు నీకు ఎందుకు వచ్చిర్రు, మరి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ లంబడపల్లినే మళ్ళీ పని చేస్తున్నావు, మంచి ఇక్కడనే ఇప్పుడు అంటే అప్పుడు రాని గుర్తింపు ఇప్పుడే వస్తుంది నీకు, కాబట్టి ఇప్పుడు ఊరి మీద కొట్టుకుందని ఇంతకుముందు అన్నావు, మరి అదే ఊరు ఇవాళ నేను సంకకెత్తుకున్నది, సంకకెత్తుకొని ప్రపంచానికి చూపిస్తుంది నిన్ను. మరి ఊరు రుణం ఎట్లా తెచ్చుకున్నావు, మరి ఊరుకు మళ్ళీ తిరిగి ఎట్లా వచ్చినావు, ఈ కళ ఎక్కడికి వచ్చింది నీకు? చెప్తామా మొత్తం స్టోరీ చెప్తా, బాగా సేపు అవుతుంది కానీ గింత అంతా చెప్తుంది. బాగా సేపు కాకుండా 5 నిమిషాల్లో చెప్పు. 5 నిమిషాలు చెప్పన్నా? ఇక మామన చదువు అయిపోయినాక పెళ్లి చేసిరు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఇక నా జీవితం అప్పటికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇక అప్పటిదాకా మంచిగా పోరాళ్ళతోటి ఆడగట్టు పిల్లగాళ్ళతోటి ఆటలు ఆడుకుంటా, సిరగొని ఆడుకుంటా ఇట్లా ఎంజాయ్ చేసినాక మా అమ్మకు కొంచెం డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోయింది. ఇక అప్పుడు ఏం చేయాలని అర్థం అవ్వలేదు. మా అమ్మ ఒకటి పోయేటప్పుడు ఒక మాట అన్నది, అరే నాని నువ్వు ఏదన్నా వెయ్యి ఎవ్వనికైతే ఆని వేయకు, ఒకటి ఏం చేసుకో, 10 ఏళ్ళు బతికే బాలు 4 ఏళ్ళు బతకాలరా అని ఒకటి చెప్పింది మా అమ్మ. ఇక అదే మైండ్లో పెట్టుకొని ఊర్లే మన ఎలక్ట్రిషియన్ నేర్చుకున్నా, ఏసీ మెకానిక్ నేర్చుకున్నా, సార్లలో గుడాలు అమ్మినా, ఇక గుడాలు అమ్మినా, మన వాటర్ ప్లాంట్ పెట్టినా, ఇవన్నీ చేసుకుంటే పోయినా కానీ ఏది అబ్బలేదు. అన్నిట్లో లాసు అంటే మనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు, అట్లా లాస్ అయిపోయినా. ఒక 2-3 ఎకరాలు ల్యాండ్ లీజ్ తీసుకొని వ్యవసాయం చేసిన, ఇరువాలు దున్నినప్పుడు జంబురొప్పిన, ఇవి ఇట్లా జరుగుతుండగా ఇక అయినా కానీ డబ్బులు టైంకు ఉంటలేవు, మళ్ళీ ప్రతిసారి అప్పు అవి అది అవుతుంది. ఇక లాభం లేదని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక ఆయనతోటి ఆయనతో పాస్పోర్ట్ పెట్టి ఇరాక్ పోయినాము. 3 సంవత్సరాల 2 నెలలు ఉన్నాయి ఇరాక్లో. పెళ్ళైనాక మా బిడ్డ పుట్టినాక మా కొడుకు కడుపులో ఉన్నాడు. అప్పుడు పోయినాక మళ్ళా నేను తిరిగి వచ్చే వరకు పైసలు సంపాదించుకున్నా కానీ మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ అవే జీరో ఉన్నాయి. పోయిన అప్పులు తెంపినా అట్లనే జీరో ఉన్నది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఇక ఊరైతున్నదైనా ఉంటే అని చిన్న పనులు చేసుకుంటా ఇట్లనే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పని చేయంగా ఇక మా అల్లుడు శ్రీకాంత్ ఇక ఊకే మా ఇంటికి వస్తుండే పిట్టలు అవోటి తీసుకుంటూ పోతున్నాడు. గిరి అందరిది గంగావా ఇలా అందరు తిరుగుతారు. పిల్లగానికి ఏం పని లేదు, అంజనా నువ్వనే ఇక ఎంబడి పోతున్నావు, పిల్లగానికి ఏమైనా పని నేర్చుకోమంటే ఇక సరే మెల్లగా మా అల్లుడు ఒకటి వీడియోలు చేస్తుండే, పల్లెటూరు కర్షకుడు అని ఒకటి వీడియోలు చేసిండు. గవర్నమెంట్ డాక్యుమెంట్లు కూడా చేసినాం. అప్పుడు చేసినాక అప్పుడు ఇక స్టార్ట్ అయింది. ఇక మెల్లమెల్లగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మెల్లమెల్లగా యాక్టింగ్ అట్లా నేర్చుకుంటున్నా. అయితే మళ్ళీ ఏమనిపించింది అంటే ఇది ఉన్నా కానీ నేను యాక్టింగ్ అంతా రాదు, మరి ఎట్లా అంటే ఏదో మనం చేసుకుంటూ పోతే న్యాచురల్గా మనకు ఎట్లుంది అట్లా అని చేసుకుంటూ పోయినా. ఇట్లా చేస్తుండగా ఆయన తరుణ్ భాస్కర్ ఉన్నాడు కదా డైరెక్టర్, అతడు ఆ డైరెక్టర్ ఆయనతో పిలుచుకొని నాకు ఒక మంచి నెట్ఫ్లిక్స్లో రాముల అనే క్యారెక్టర్లో ఒక దానిలో ఇచ్చిండు, ఒక బ్రదర్ క్యారెక్టర్ చేసిన. అయితే ఇక పిట్ట కథలు అంటారు దాన్ని. అలా చేసిన తర్వాత ఆడికెళ్ళి స్టార్ట్ అయింది. ఆడికెళ్ళాక చేసిన 7-8 చేసిన కానీ ఫుల్ లెంత్ మాత్రం 2-3 చేసిన. ఒకటి హీరో మన ఈ సీనియర్ నరేష్ సూపర్ ఉంటుంది, అలా మేకపోతు జడి తీయకుండా పట్టుకొస్తావు నువ్వు, మంచిగా ఉంది. ఇంటింటి రామాయణం అది సురేష్ డైరెక్టర్. చాలా అంటే చాలా మంచి హార్డ్ వర్క్ చేసిన అలా. కానీ గ్రేట్ కదా మామ, ఇప్పుడు నువ్వు అంటే అంత కింది స్థాయికి వెళ్ళి గుడాలమ్మి దుబాయ్ ఇరాక్ పోయి అటు పోయి ఇలా అంత పెద్ద ఆర్టిస్టులతో ఒక సినిమా అంటే ఒక 70 mm స్క్రీన్ అంటే ఎవరికైనా డ్రీమ్ అది. అంటే నువ్వు ఇప్పుడు అట్లా సినిమాల స్థాయికి వెళ్ళిపోయినావు ఇక్కడ నుంచి, ఈ కామెడీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి. అంటే వాస్తవానికి ఊరుకు తిరిగి రావాలనే కోరికతో పాటు ఊర్లోకి వెళ్ళి అంటే ఎవరైనా కానీ ప్రపంచం అంచులకు పోయి గ్రామం పేరు చెప్తారు, నువ్వు నీ పుట్టిన ఊర్లో ఉండి ప్రపంచానికి చూపించుకున్నావు, అది గొప్పతనం. అట్లా చేసిన. ఇక తర్వాత ఇక ఊర్లో ఏం చేసిన అంటే మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడకట్టలు అందరు కలిసి ఎలక్షన్లు వచ్చినాయి, ఏమన్నా నిలుసో అంటే వార్డు మెంబర్గా చేసిన. వార్డు మెంబర్ చేసిన, గెలిచిన. పైసలు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, డబ్బులు అయితే ఖర్చు పెట్టలేదు. నన్ను ₹1 కూడా ఎవరు కూడా తీసుకోలేదు. ఆడకట్టోళ్ళు అంటే ఇక
మంచి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న పనులను చేసి పెట్టినా, హెల్పింగ్ నేచర్ helping nature అయినా. అనుకోకుండా అది ఉప సర్పంచ్ కూడా ట్రై చేసినా కానీ అప్పుడు ఇక కొంచెం నాకు ఇయ్యలేదు. కూడా చెప్పన్నా ఇంకా చెప్తాను మళ్ళీ అనుకోకుండా 2 సంవత్సరాలు నడిన తర్వాత నాకు అనుకోకుండా ఉప సర్పంచ్ పదవి ఇచ్చారు. మళ్ళీ ఇచ్చిరా? ఆ టైంలో నాకు మన సినిమా ఛాయిస్లు వచ్చినాయి, 2-3 సినిమాలు మేము ఫేమస్ చేసిన. సూపర్ క్యారెక్టర్ మన ఏది సుమంత్ ప్రభాస్ మా విలేజ్కి వచ్చి నా స్టోరీని నాకు తెలియకుండా రాసుకొని వేయండు. గ్రేట్. అది వాళ్ళేమో అదేమో ఇంటింటి రామాయణం, ఇదేమో వాళ్ళ సితార దానిలో చేసిన, ఇదేమో చాయ్ బిస్కెట్ వాళ్ళ దానిలో చేసిన, ఇక తరుణ్ భాస్కర్ అంటే దానిలో చేసిన. ఇంకొకటి 2 సోపతులని మొన్న తీసిన ఈటీవీ విన్లో వచ్చింది, అది కూడా మంచి పాట కూడా బాగుంది. అది మామ నిజంగా నీ జీవితం అంటే ప్రయాణం అంతా చూస్తే ఇప్పుడున్నటువంటి చాలా మంది పిల్లలకు కూడా ఆదర్శవంతంగా ఉంది బాగా. థ్యాంక్ యూ మామ. నిజంగా ఎందుకంటే అంత కష్టపడి అంటే ఎవరైనా కానీ కొన్ని కష్టాలు వస్తే ఇక్కడికి చాలు జీవితం ఇక అనుకుంటారు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. కానీ అట్లా నువ్వు అక్కడ ఎక్కడ ఆగకుండా ఒక మొండి పట్టుదలతో నచ్చిన చూసినావా, ఇలా నీకు అదే సక్సెస్. అంటే చాలామంది పెద్దలు చెప్తారు అంటే పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి, ఇవన్నీ చెప్తారు, కానీ అవన్నీ పాటించడం వల్లే పైకి వస్తారు ఎప్పుడైనా. థ్యాంక్ యూ మామ. ఆ విషయంలో నువ్వు గ్రేట్. ఇంతకుముందు మీరు గల్ఫ్ కంట్రీ వెళ్ళిన వాళ్ళ గురించి వాడిరుగా అన్న, సాంగ్ వాడి చూసినావా? అయితే ఇట్లా ఇంటనే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వచ్చేటట్టు ఉన్నది అట్లా తమ్ముడు. అయితే ఇప్పుడు మీ లేటెస్ట్ సాంగ్ ఇప్పుడు వస్తుంది చూసినావా అన్న? రాజిరెడ్డి 1200 రాజిరెడ్డి 1200 రాజిరెడ్డి. ఒకసారి ఈ సాంగ్ వాడు 1200 ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందా? అది అందరికీ 1200 వచ్చింది, 1300 రావచ్చు కదా, 2400 రావచ్చు అని అడిగితే, అయితే మా ఊళ్ళో చిన్నపూర్లో ఒకటి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చిన్న ఉన్నప్పుడు ఆయన గౌన్లో మూల సాంబయ్య గౌడ అని ఉంటాడు. అలా కొడుకు చిన్నప్పుడు 1200 రూపాయలు తీసుకొని బొంబాయి వేయండి అన్నట్టు. బొంబాయి వేయనోడు పోక వాడు ఏం చేసిండంటే తెల్లారి వచ్చింది మన తిరిగి పని చేయక. వచ్చిన తర్వాత ఆయనే మీ కొడుకు జల్లి వచ్చినేమో అన్న రోజులకల్లా ఆయన ఏం చేస్తుండే 1200 అని పేరు రాజన్న కొడుకు పేరు, 1200 రాజిరెడ్డి వాడు పైలంగా తీసిండు రాజిరెడ్డి ఇట్లా డైలాగ్ లాగా అంటుండే. ఇట్లా దానికి నేను బాని కట్టి ట్యూన్ కట్టి ఆ రెండు డైలాగులు ఆ మాటలు తీసుకొని ఇవాళ ఈ పాటకాయ కట్టినట్టు. మా ఊర్లో అందరికీ ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళకు నా ముందు తరం వాళ్ళకి అందరికీ తెలిసే. ఒకసారి వాడే అన్నది కొంచెం 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి, అబ్బొంబాయి కోతివే రాయిరెడ్డి, నువ్వు రానువోను కత్తివే రాయిరెడ్డి, కూలికైన కొత్తలు రాయిరెడ్డి, కూరాడు కుండలు దత్తే రాయిరెడ్డి, అంకిచ్చి బొంకిచ్చి రాయిరెడ్డి, బతుకు అంగట్ల పోతిరా రాయిరెడ్డి రాయిరెడ్డి, ఆ 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి. మా మీద ఒక సాంగ్ వాడుతుందన్న మీ ఛానల్లో. నెక్స్ట్ ఇక అప్పుడు అంజమా మీద పార్ట్ 2 దిత్తిగా 2400 అంజిమా ఈ కూడా ఎత్తివే అంజిమా అని అప్పుడు పార్ట్ 2 తీద్దాం మనం ఒకటి. తీద్దాం తప్పకుండా అంజమామ మీద. నాకు ఇప్పుడు కాదు అంటే ఈ పాట అని కాదు, కానీ అంజమామతో మన ఎంవి మ్యూజిక్లో పాట చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు చెప్తే బాగుండదు కానీ నేను చేసి చూపిస్తే అది ఖచ్చితంగా మన కాంబినేషన్ లో నేను చేస్తానంటే మామ ఇది యాక్టింగ్ అంటే నువ్వేం చేయమా, నువ్వు సకల కళ వల్లప్పుడు నాకు కూడా ఇస్తే చేస్తా, నేను చేపిస్తా మామ, నువ్వు చేస్తావు కూడా. ఓకే మామ, నువ్వు చెయ్యానా దొరకటి చేపిస్తా. ఓకే థ్యాంక్ యూ మామ. కార్లు ఎటన్నా పోతా చూసినావు మామ, నేను సెందుగాడు అయితే ఇక పాటలు పెట్టుకొని వింటాం, అన్ని సాంగ్స్ కొత్త ఏమవుతున్నాయి ఎట్లా ఏందని. థ్యాంక్ యూ. మా కోసం ఒక మన గదు ఒక 2 ఇటు అయినాయి కానీ ఉంగురామ సాంగ్, మదన సుందారి ఒక సాంగ్ వాడిపి ఏదన్నా ఒకటి వాడు ఫస్ట్. మదన సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లాచారి, మల్లచ్చే హైతారం ఆ మనువు కుదిరింది మాకు, ఆని మనసెంతో బంగారం నవ్వెంతో సింగారం, మదన సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లాచారి. మొట్టమొదటి అసలు సినిమాలు దిక్కే ప్రయత్నం చేసిన, ఈ ఫోక్ నేను రాయకపోదు మొట్టమొదలు. ఇలా రాసేవాళ్ళ పైసలు వచ్చినాయి అన్నట్టు, అరే ఇదేదో మంచిగా ఉంది కదా ఇంట్లో కూడా పంపయచ్చా కంటిన్యూ అయింది అన్నట్టు. ఇంట్లో మంచి బ్రేక్ వచ్చింది అనుకోకుండా, కానీ అది నా ఆశ నా ప్రాణం మొత్తం సినిమా మీదనే ఉంటుంది ఎక్కువ. రాసిన నేను 4 సినిమాలు మ్యూజిక్ చేసిన, 4 సినిమాలు చేసిన. అందులో ఇప్పుడు 5వది కూడా చేస్తుంది, ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా షూట్ నడుస్తుంది ప్రవాహం అని. ఇంతకుముందు కన్నడలో 2 సినిమాలు చేసిన, బన్నద కనసు అని ఒక సినిమా చేసిన, రంగిన దునియా అని ఒకటి చేసిన, తెలుగులో రుణం అని ఒక సినిమా చేసిన. రిలీజ్ అయింది అది. రుణం. ఇంకొకటి ఇప్పుడు ప్రవాహం అని ఒక సినిమా చేస్తున్నా. మొన్న దగ్గుబాటు రాన వాళ్ళది ఒక సినిమా ఉంది పరేషన్ అనే మూవీ, అందులో ఒక పాట పాడిన. రూపకన్న డైరెక్టర్, యశ్వంత్ నాగన్న మ్యూజిక్ డైరెక్టర్, దాంట్లో ఒక పాట పాడిన. ఇక లిరిక్స్ అంటే మొన్న మోహన్ బాబు వాళ్ళ సినిమాకు కొన్ని రాసిన, చాలా సినిమాలు రాసిన. కానీ ఒకటి స్టోరీ పెట్టినావు
అయితే అది కాకుండా అంతకుముందు కూడా నేను చాలా సినిమాలకు రాసినా కానీ కాకపోతే కొన్ని రిలీజ్ కాలేవు, కొన్ని బ్రేక్ రాలేవు. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఒక మంచి సినిమా వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలనేటువంటి అనుభవం అయితే వచ్చింది. ఎప్పటికైనా నా జీవిత లక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు చిన్నప్పుడు నాకు ఏంటంటే ఒక సినిమాకి పాట రాయాలని ఉండే. ఇప్పుడు నా లక్ష్యం ఏమైందంటే అదే లక్ష్యం, కానీ ఒక సినిమా తీయాలి సొంతంగా నేనే. నువ్వే ఒకసారి వాడే. కోడి కూసి తెల్లవారిపోయిందో, నాగమల్లేలో తీగ మల్లేలో, కొండసాటు నుండి పొద్దు వడిసిందో, నాగమల్లేలో తీగ మల్లేలో, గరిక మీద మంచు కునుకు లేదియంగా, రామశిలకల గుంపు రాగాలు దీయంగా, ఆలమందలు సేల గట్లల్ల మెయ్యంగా, రైతన్న పనిలోకి రమ్మని పిలువంగా, నా పల్లె తల్లులు పొలము బాటల్లో, నాగమల్లేలో తీగ మల్లేలో, తెల్ల జొన్నంబాలి తాగిపోతుండ్రో, నాగమల్లేలో తీగ మల్లేలో, నల్లాని బురదలో సల్లాని చేతులతో నాట్లు వేస్తున్నారు నా పల్లె తల్లులు, పొట్టకొస్తే మేము పొంగిపోతామమ్మ, బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మ, నేలమ్మ నీ కడుపు సల్లగుండాలో, నాగమల్లేలో తీగ మల్లేలో, నిత్యము మా బతుకు పచ్చగుండాలో, నాగమల్లేలో తీగ మల్లేలో. ఈ పాట పాడుతుంటే అంటే ఇన్నటోళ్ళకి కాదు మామ, పాడుతుంటే నాకు కూడా ఇప్పటికి మా చిన్నపురం నా మనసులో వచ్చి నా పానమంతా జడితిస్తుంది అన్నట్టు ఒకసారి. అంటే అంతా మా ఊరు, మా మిత్రులు, మా ఊరు అన్నీ గుర్తొస్తాయి, పొలిమేర అంతా గుర్తొస్తుంది అన్నట్టు ఇప్పటికి. అట్లా అంత ఇష్టం రాస్తాను. ఇది నేను ఇప్పుడు కాదు, ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు రాసిన పాట ఇది. అప్పుడు తమ్ముడు ఒకటి ఉంగురమే సాంగ్ వాడే ఇక లాస్ట్గా, ఈ లాస్ట్ అని మామూలు ఇంకా వాడు ఇప్పుడు కాదు. నన్ను మీరు పాటలు పాడడానికి ఇప్పుడు ఉల్లిగడ్డలు కోపిస్తారు, టమాటాలు కోపిస్తారు, అన్ని కోపిస్తారు, ఇటు పాటలు ఇటు గొంతు అలసిపోబట్టి, ఇటు చేతులు అలసిపోబట్టి, ఇక తిండి ఎప్పుడు పెడతారు, కడాయి చికెన్ అని పిలిచి ఫ్యాన్స్ ఉన్నారన్న మీ సాంగ్? ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ తిండి పెడితే వాడతారు. నేను అప్పటి నుంచి కడాయి చికెన్ ఊరుకునే తప్ప ఒకటి వాడినాక వంట చేసుకున్నాం. ఊరెనుక దున్నిచ్చి ఉల్లి నాటేసి, ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, చెరువెనుక దున్నిచ్చి చెరుకు నాటేసి, ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, చెరుకుకు సెయ్యెత్తి మంచెలే ఇచ్చి, మంచె మీద సెల్లెళ్ళు కావళ్ళు గాసి, కావళ్ళతో కంటి పాపళ్ళు అలిసే, పాపల్ల సూపుల్లో పంటళ్ళు మెరిసే, ఉంగూరమే అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే. అబ్బా అబ్బా థ్యాంక్ యూ మామ. అంటే నేను చేసుడు గొప్ప కాదు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు గొప్ప కాదు, కానీ ఆదరించే ప్రేక్షకులు గొప్ప ఇక్కడ, అంతే. వాళ్ళు ఉంటేనే కదా మనం ఇక్కడ. వాళ్ళు ఆదరించకపోతే మనం ఇంకో పాట ఏడ చేస్తాం. అబ్బా ఏమనుకున్నా కానీ మొత్తానికి సూపర్ దంచినవే. వెనకటి రోజులు అది వచ్చినవే, అది వచ్చినాయి. మళ్ళీ అన్ని పనులు చేపిస్తారు, ఒకటి అవ్వా. ఇప్పుడు చికెన్ అంటుదాం, ఇక ఎంత ప్రాసెస్ అంతా అయిపోయింది మొత్తానికి. అయితే అబ్బా అన్నీ కట్ చేసినప్పో, ఇప్పుడు పోయి చికెన్ అంటుదాం. ఇక అంటుదామంటే అంటుతారా? అంటుదాం. నన్ను ఇన్వాల్వ్ చేసాడు. నేర్చుకో ఎట్లా నేను చూద్దాం. అదే అన్నీ చెప్తాం, గిది గిది వేయాలంటే అయిపోతుంది, అంతే అంతే. అప్పటి నుంచి అయిపోతలేదు. ఏ కొత్తిమీర గింతగానం చూసిన దా లే. అబ్బా భలే మస్తు కాలింది. కాగిందంటారే, కాగిందంటారా? కింద కాలుతుంది, మీద కాగింది. ఇగో ఇప్పుడు ఈ ఎల్లిపాయలు ఇవి, ఇగో క్యాప్సికమ్, టమాటాలు ఫ్రై చేసుకుందాం. ఏది ముందు వేసుకుంటాం చెప్తే చెప్తాం. మరి వెనక ముందు ఏందనుకో పరిశ్రమ. క్యాప్సికమ్ ఏమో, క్యాప్సికమ్ ఫస్ట్ మొత్తం ఏనా అంటే తెలియదు కాబట్టి వెళ్ళా. సో ఉడికినాయి ఇవి తీసుకొని పక్క పెట్టుకొని తర్వాత లాస్ట్కి వేసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకున్నాం, మంచిగా ఆగింది. ఇగో ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇక బగారాకు, ఎండుమిర్చి, ఇగో మిరియాలు. అంటే ఇప్పుడు 3 కిలోల చికెన్ అందాక ఇవన్నీ వేసుకోవడం మామ. ఇగో జీలకర్ర, ఇగో యాలకులు, లవంగాలు, దాచిన చెక్క కలుపు మామ. అల్లం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి, కొద్దిగా పసుపు వేసుకుందాం. అన్న నీకు ఇష్టమైన చికెన్ ఇక? నాకు ఇష్టమైందా? అన్ని పనులు చేయించుకుంటే ఇష్టమైన చికెన్ ఇష్టమైంది.
ఇప్పుడు మీరు అన్నట్ట మరి నేను అన్నట్ట ఏ అందరం అన్నట్టు మామ. అంతేనా? ఏయ్ అయ్యో మంచిగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలకి ఇట్లా మూత పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతుంది. ఇక 40% అయితే కూర ఉడికింది. టమాటాలు వేసుకున్నామే. ఇంకా 60% ఎప్పుడు ఉడుకుతుంది? పొద్దుగల 8 కొట్టాక వచ్చిన అన్నకు ఆకలి కడాయి చికెన్ అంటే మొత్తం మామ. అంటే ఇప్పుడు కడాయి చికెన్ అంటే కడాయిలు అంటున్న వాటి కడాయి, పల్లెలు అంటే పల్లె చికెన్ అంటారా? కడాయిలు అంటున్న వాటి కడాయి, పల్లెలు అంటే పల్లె చికెన్ అంటారా? లేదు మామ అట్లా కాదు. ఇవి చెప్పోయి నువ్వు. అది మన సిమ్లా మిర్చి, టమాటాలు, ఇంకా కాజు మిల్క్, ఇంకా పెరుగు, ఇవన్నీ రకాల రెసిపీ అలాగే ఉన్నాయి కదా. గిన్నెలు అంటే గిన్నె చికెన్, పల్లెలు అదేం కాదు. గంటలు అంటే గంట చికెన్. ఒక్కొక్క చికెన్ ఒక్కొక్క రెసిపీ అలాగే ఉంటుంది అన్న. దాన్ని బట్టి పేరు అంటే కడాయి కూడా, దీని పేరు కూడా కడాయి లాంటి అట్లా కూడా అనుకోవచ్చు. రెసిపీ కూడా అంటే ఇన్ని రెసిపీలు ఒక చిన్న గంజలో పట్టాయి కాబట్టి పెద్ద కడాయిలో పడతాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. అయ్యి మామ బగ్గు అనాలి నోరు. కారం బాగా తింటావా తక్కువ తింటావా? మంచిది ఏంటంటే తగ్గట్టే కొద్దిగా ఏంటిది ఉప్పు ఉప్పు సరుపు లెక్క సరిపోయి ఉప్పే మామ. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది. ఇప్పటిదాకా నువ్వు ఏం చెప్పిండు నమ్మకం రాలే కానీ కారం వేసిన తర్వాత ఉప్పు వేసినాక ఒక కలర్ వచ్చింది. ఇప్పుడు ఇక తొందరగా తినచ్చని ఒక నమ్మకం అయితే వచ్చింది. అయిపోతుంది మస్తు చూస్తేనే వస్తుంది. ఇక కాదునైతే మంచిగా దంచుకున్నాం. నేను నీళ్ళు పోసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఇలా పోసుకున్నాడు. ఇక పెరుగు ఏంటి మామది? పెరిగే ఇక స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోవాలి అంతే. మామ అయిపోయింది. ఇది ఉడికింది. ఇది కొత్తిమీర వేసుకొని దించుకున్నాడే. ఇక కొత్తిమీర పట్టుకుని అప్పటికెళ్ళి చూస్తున్నా ఎప్పుడైతే అయిపోతుంది అని. ఇప్పుడు గుమలాడే కడాయి చికెన్ రెడీ. స్మెల్ మాత్రం మస్తు హైలైట్ వస్తుంది మామ. ఇక ఉడికింది దించుకొని తినుడే. మంచి మాట చెప్పినా మామ. అబ్బా నిజంగా ఎట్లుందే? నెంబర్ ఎక్కువ ఇప్పుడు మామ. నిజంగా ఏమనుకున్నా కానీ వెయిట్ చేస్తే కానీ వెయిట్ చేసినది మాత్రం అంతకు మించి కసలు ఎక్కినాయి. అద్భుతంగా మంచిగా ఉంది. సూపర్ ఉంది. నిజంగా సూపర్ ఉంది. బాగుంది. అంటే అందుకే అంటారు ఓపిక ఎక్కువ ప్రతిఫలం దక్కుతుందని. ఎక్కువసేపు మనం ఉడకడానికి ఆగినందుకు నెంబర్ ఎక్కున్నది నిజంగా. ఏమైనా ఎట్లుంది? సూపర్ ఉంది. మన అన్న పాటల లెక్క కమ్మ ఉన్నది. సో అందరికీ నమస్తే. ఎట్లున్నారు? నేనైతే కిరాకున్నా. ఎట్లున్నది వీడియో? మంచిగుంది అయితే నేను అనుకుంటున్నా. సో మీ సపోర్టు ఇలాగనే ఉండాలి. సో అంజిమామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయనోళ్ళు లైక్లు కూడా కొట్టండి. మామ ఎట్లా అనిపించింది వీడియో? సూపర్ మంచిగా ఉంది. నీ చికెన్ బాగుంది. నీ మాట, నీ ముచ్చట, నీ మర్యాద అంతా మంచిగా ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్ మామ. నీకు ఆల్ ద బెస్ట్. నీ ఛానల్ ఇంకా మంచిగా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అంజిమామ స్పెషల్గా కనిపించాలనేటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో అంజిమామ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తనకు సూచనలు కూడా ఇవ్వండి. అంటే ఇంటర్వ్యూస్లలో ఇంకా ఏం చేయాలి, ఏం కథ, ఎవరెవరు చేయాలనేది కూడా తనకు సూచనలు ఇస్తే ఇంకా తను కూడా మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేస్తాడని చెప్పేసి అంజిమామ తరపున నేను కోరుకుంటూ అంజిమామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.